అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు బెయిల్ మంజూరైంది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు బెయిల్ వచ్చింది. జోగి రాజీవ్కు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. వీరిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు. ఇవాళ్టితో రిమాండ్ ముగిసింది. దీంతో కోర్టులో హాజరుపరిచారు. జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు బెయిల్ వచ్చింది. జోగి రాజీవ్కు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. వీరిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు. ఇవాళ్టితో రిమాండ్ ముగిసింది. దీంతో కోర్టులో హాజరుపరిచారు. జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. అయితే బెయిల్ ఇవ్వాలని నిందితులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జోగి రాజీవ్కు, సర్వేయర్ రమేష్కు బెయిల్ ఇచ్చింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు బెయిల్ వచ్చింది. జోగి రాజీవ్కు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. వీరిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు. ఇవాళ్టితో రిమాండ్ ముగిసింది. దీంతో కోర్టులో హాజరుపరిచారు. జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. అయితే బెయిల్ ఇవ్వాలని నిందితులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జోగి రాజీవ్కు, సర్వేయర్ రమేష్కు బెయిల్ ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కి, అదే కేసులో అరెస్ట్ అయిన సర్వేయర్ రమేష్ కి ఈ రోజున ఏసీబీ కోర్టు అయితే బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ కేసులో A2గా జోగి రాజీవ్ ఉన్నారు, అదేవిధంగా A3గా సర్వేయర్ రమేష్ కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు వీళ్ళిద్దరినీ కూడా కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ 7 రోజుల పాటు కూడా కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసింది. 2 పిటిషన్ల మీద ఏసీబీ న్యాయమూర్తి విచారణ జరిపి తీర్పుని రిజర్వ్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఇద్దరికి బెయిల్ ఇస్తూ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో కస్టడీ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు ఇవాళ కొద్దిసేపటి అంటే 5:30 గంటల సమయం తర్వాత కానీ రేపు ఉదయం కానీ విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఒకవైపున సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు, మరోవైపున ఏసీబీ పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేశారు. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములను సర్వే నెంబర్ మార్చి ప్రభుత్వ అధికారుల సహాయంతో వాళ్ళ అక్రమాలకు పాల్పడటంతో ధృవీకరణ పత్రం సర్వే నెంబర్ మార్పులు చేసి ఈ భూములు కొనుగోలు చేశారు జోగి రమేష్ కుమారుడు. ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు అనేది ప్రధాన ఆరోపణగా ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఈ రోజు 23వ తారీఖు వరకు కూడా వాళ్ళకి రిమాండ్ విధించారు. వాళ్ళతో రిమాండ్ ముగియడంతో పాటుగా కేసులో బెయిల్ మంజూరు చేయడంతో వాళ్ళని విడుదల చేసే అవకాశాలు ఉంటుంది మనకి తెలుస్తా ఉంది. సంతోష్. థ్యాంక్ యూ శ్రీకాంత్.